డాక్టర్ గారు, మా బాబుకి 7 నెలలు. బాటిల్ ఫీడింగ్ ఇస్తున్నాను. హెల్తీ ఫుడ్ ఎప్పటి నుంచి ఇవ్వాలి, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు పీడియాట్రిషియన్ డాక్టర్ నందకిషోర్ గారు సమాధానం అందిస్తారు. జనరల్ అడ్వైజ్ ఏంటంటే 6 months వరకు, 6 months ఆఫ్ లైఫ్ వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని అడ్వైజు. అంటే వెయిట్ గెయిన్ బాగా ఉంటే, బరువు కరెక్ట్గా పెరుగుతూ ఉంటే 6 months వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. 6 months తర్వాత తల్లిపాలతో పాటుగా వేరే నార్మల్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అది కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటారు. అంటే తల్లిపాలు కంటిన్యూ చేస్తూ వేరే ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాలి స్లోగానే, ఒక దాని తర్వాత ఒకటి ఫేజ్ వైజ్ మేనర్లో. యూజువల్గా బిగిన్ చేయడానికి ఏంటంటే రైస్ బేస్డ్ ఫార్ములా ఫీడింగ్, లేదా ఇంట్లో ఉగ్గు అంటారు కదా, రైసును అంటే బియ్యము ప్లస్ అన్ని రకాల పల్సెస్, పప్పు దినుసులు కలిపి చేస్తూ ఉంటారు. అట్లా చేయగలిగినా పర్లేదు. లేదంటే ఇప్పుడు రెడీమేడ్ ఫార్ములాస్ దొరుకుతున్నాయి మార్కెట్లో, అలాగైనా పర్లేదు. అది యూజువల్గా వన్స్ a day అంటే రోజుకి ఒకసారి ఒక స్పూన్తో స్టార్ట్ చేయడము, మెల్లిమెల్లిగా దాన్ని ఇంక్రీజ్ చేస్తూ రావడము. యూజువల్లీ 6 months నుంచి 1 year వరకు అనేది ట్రాన్సిషన్ పీరియడ్. యూజువల్లీ బై 1 year ఆఫ్ ఏజ్ ఏంటంటే 1 year పాప కానీ బాబు కానీ ఇంట్లో చేసుకునే నార్మల్ ఫుడ్ వాళ్ళు తీసుకోగలిగేట్లుగా ఉండాలి. ఏదైతే మనం ఇంట్లో చేసుకుంటామో అది తీసుకునేగలిగేట్లుగా ఉండాలి. సో ఈ 6 months పీరియడ్ అనేది ట్రాన్సిషన్ పీరియడ్ వాళ్ళకి. సో యూజువల్లీ 6 months అప్పుడు రైస్ బేస్తో స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసినప్పుడు 1 spoonతో మోర్ లిక్విడ్గా ఎక్కువ, ఎందుకంటే అప్పుడు ఇంకా వాళ్ళు ఘన పదార్థాలు ఇంకా అలవాటు లేకుంటుంది కాబట్టి ఎక్కువ ద్రవ పదార్థంగా చేయాల్సి ఉంటుంది. స్లోగా మెల్లిగా దాన్ని కొద్దిగా గట్టిపరిచి సెమీ సాలిడ్ లాగా, దెన్ యూజువల్లీ బై 1 yearకి సాలిడ్ లాగా చేస్తూ ఉండాలన్నమాట. అండ్ జనరల్గా ఎగ్ అవన్నీ ఒక 9 months తర్వాత ఇంట్రడ్యూస్ చేయడం మంచిది. 1 year తర్వాత నార్మల్ పాలు, మనం తీసుకునే పాలు ఇవ్వచ్చు. అంతవరకు నార్మల్ పాలు అన్నది అంటే మన గేదె పాలు మనం ఏది తీసుకుంటామో అది ఇవ్వడం అంత అడ్వైజబుల్ కాదు.